పిఎస్ఐ అమలు చేయాలి. పని చేశారు. ఇవాళ కరోనా లాక్డౌన్ సడలింపు జరిగింది, వారి వ్యాపారం పెరిగింది. అయినా కానీ ఇవాళ కూడా ఆ 15 రూపాయలే అమలు చేస్తారు. అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి, పనికి భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బెంగళూరులో మేనేజ్మెంట్ ఉంటే ఇక్కడ కొంతమందిని అధికారులు పెట్టుకున్నారు. వారు మేనేజ్మెంట్ కి ఒక రకంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఇక్కడ డెలివరీ బాయ్ల్ని తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వెంటనే ఈ ప్రతి డెలివరీ కూడా 35 రూపాయలు కమిషన్ అమలు చేయాలని చెప్పి, పిఎఫ్ఈఎస్ఐతో పాటు పెట్రోల్ అలౌన్స్ అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి యాజమాన్యానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. సమస్యలు అయితే ఎక్కువ లేవు, చాలా తక్కువ సమస్యలు. మాకు రేట్ కార్డు ఇచ్చేవారు, ఇన్సెంటివ్లు ఇచ్చేవారు, ప్రైమ్స్ ఉండేవి, అన్నీ ఉండేవి. లాక్డౌన్ తర్వాత మాకు ఏం చెప్పారంటే, లాక్డౌన్ కారణంగా మేము ఆపుతున్నాం ప్రస్తుతం, ఇవన్నీ తర్వాత మీకు అన్నీ మళ్ళీ యాస్టీస్గా వస్తాయని చెప్పారని అన్నారు. కానీ లాక్డౌన్ తర్వాత నెల 2 నెలలు అయితే మాకు ఏమీ రావట్లేదు సరి కదా, ఇంకా తగ్గించేస్తున్నారు, మాకు సమస్యలు పెంచుతున్నారు. అడిగితే క్లియర్ అవుతాయి అంటున్నారు. కానీ